చూస్తున్నాము. టీఆర్ఎస్ మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశమయ్యారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి రావాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. దీంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మంత్రులు వెళ్లారు. ఇటీవల కాలంలో తెలంగాణలో పీకే టీం సర్వే చేసింది. ఈ సర్వే వివరాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకే మంత్రులతో కేసీఆర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పీకే టీంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలువడినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలపై పలు చోట్ల వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న భేటీలో సర్వే అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించనున్నారు. వచ్చే ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, టీఆర్ఎస్ బలోపేతంపై ఇప్పటి నుంచే కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించనున్నారు. ప్రజల్లో ఎక్కువగా ఉండాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో రంగంలోకి పీకే టీంను దింపారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వస్తాయి, టీఆర్ఎస్ నేతలపై ప్రజల అభిప్రాయం ఏంటనే అంశాలపై కూడా సర్వే చేయించారు. కేసీఆర్ అత్యవసర సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. కేసీఆర్ అత్యవసర సమావేశమయ్యారు. ఈరోజు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మంత్రులు, అధికారులను కూడా పిలిపించుకొని సమావేశం అయ్యారు. సమాలోచనలు చేస్తున్నారు. గతంలో ముందస్తుగా వెళ్ళిన విధంగా ఈసారి కూడా ముందస్తుగా వెళ్లేందుకు కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచారాంశంగా ప్రజలను ఆకర్షించే విధంగా పథకాలు ప్రకటిస్తూ వరాలను కురిపిస్తూ వస్తున్నారు. ఈ ఇటీవల జరిగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిరుద్యోగులకు శుభవార్త అంటూ ఒక బహిరంగ సభలో ఒకరోజు ముందే ప్రకటించి ఆ తర్వాత అసెంబ్లీలో ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా నగరంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే అభివృద్ధి పనులు పూర్తయ్యాయో వాటిని వరుసగా కొన్ని నెలలుగా ఏదో ఒక కార్యక్రమంలో వాటిని ప్రారంభించుకుంటూ వచ్చారు. అంటే ఇటువైపు తండ్రి, ఒకవైపు కొడుకు, ముఖ్యమైన నేతలంతా, మరోవైపు జిల్లాల్లో అయితే మంత్రి హరీష్ రావు, ఈ ముగ్గురు కూడా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎన్నికల ప్రచార అంశాలుగా వాటిని తెరపైకి తెస్తున్న అంశాలు కూడా మనం గమనిస్తున్నాం. ఇదే క్రమంలో పీకేను కూడా రంగంలోకి దించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేజిక్కించుకొని ఒక హ్యాట్రిక్ కొట్టాలనే సంకల్పంతో ఆయన అడుగులు వేస్తున్నట్లు కూడా ఆయన ఎత్తుగడలు, ఆయన యొక్క చర్యలు, ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా పొలిటికల్ సర్కిల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఈరోజు అదే వాటిని ధృవపరుస్తూ వాటికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో మంత్రులతో సమావేశం అనే సంఘటన కూడా ఇటీవల కొంతకాలంగా వస్తున్న ప్రచారానికి ఇవి బలాన్ని చేకూరుస్తున్నాయి. అదేవిధంగా ఈరోజే అక్కడ ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పార్లమెంట్ స్థానాలపైన దృష్టి పెట్టినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు
కేంద్రం నుంచి వచ్చిన సంస్థాగత కార్యదర్శి, ఒక ప్రధాని మోడీకి ఒక కుడిభుజంగా భావించే శివప్రకాష్ కూడా ఇక్కడ తెలంగాణకు వచ్చారు. ఈరోజు నల్గొండ కేంద్రంగా చేసుకొని ఆయన ఈ 2 జిల్లాల్లోని పార్లమెంట్ స్థానాలను సమీక్ష చేస్తున్నారు. అక్కడ సాధ్యాసాధ్యాలు, వాటిని కైవసం చేసుకోవడానికి, అక్కడున్న మనకు బలాలు, అక్కడ ఉన్న బలాన్ని పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల పట్ల ముఖ్య నాయకులతో కూడా సమావేశం కావడం జరిగింది. మరోవైపు సర్వోదయ మూమెంటు ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందో ఆ నినాదాన్ని ఆచార్య వినోభావే ఏదైతే 75 సంవత్సరాల క్రితం బుధాన్ పోచంపల్లిలో బుధాన్ ఉద్యమాన్ని ప్రారంభించారో దాని కొనసాగింపుగా మరొక పాదయాత్ర నడుస్తూ ఉంది. ఈ నెల 14లో పోచంపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు గజ్వేల్కి చేరుకుంది. మేడ్చల్ అత్వెల్లి ప్రాంతం నుంచి గజ్వేల్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ గజ్వేల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ సర్వోదయ పాదయాత్రలో పాల్గొని ఆయన కూడా ముందస్తు ఎన్నికలకు సంసిద్ధమంటూ ముందస్తు ఎన్నికలకు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ సిద్ధంగా ఉందన్నట్లు అనే విధాన్ని ప్రతిబింబించే విధంగా ఆయన ఎన్నికల కౌంటర్ కూడా వేయడం జరిగింది. సీఎం కేసీఆర్ను గట్టిగా విమర్శించడం జరిగింది ఆయన విధానాలను కూడా. ఇటువైపు ప్రధాన పార్టీలు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ అడుగులను వేగం చేయడంతో ఏం చేయాలి, భవిష్యత్ కార్యాచరణ ఎలా పదును పెట్టాలి అని ఎత్తుగడలకు వ్యూహరచనకు ఆయన వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ఎన్నికల సన్నాహాలు ఒక ఏడాది ముందుగానే వచ్చినట్లు మనకు ఏదైతే కనబడుతుందో ఆ రకంగా చర్యలు జరుగుతున్నాయో, పరిణామాలు సమీకరణలు జరుగుతున్నాయో అవి ఏకాఏకిన ఒక్కసారిగా తారాస్థాయికి చేరినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఒకే రోజు 3 ప్రధాన పార్టీలు, ఒకటి అధికార పార్టీ టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ జాతీయ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా రాష్ట్రంలో తెలంగాణలో మోహరించిన పరిస్థితులు చాలా చర్చనీయాంశంగా మారాయి. మొత్తం మీద ఇది రాజకీయ అంశాల్లో, రాజకీయ సర్కిళ్లలో, పొలిటికల్ సర్కిల్ ఒక ప్రాధాన్యత అంశాన్ని చేకూర్చింది, ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం మీద ఈ క్రమంలో ఈ పరిణామాల పరంపరగా ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న భేటీ కూడా మరి ఏం చేయబోతున్నారు? ప్రతిసారి ఎన్నికలకు వెళ్లే ముందు సీఎం కేసీఆర్ ఏదో ఒక ప్రజాకర్షణ పథకాన్ని తీసుకొస్తారు. ఈ క్రమంలోనే ఇంతకు ముందే గతంలోనే దళిత బంధు పథకాన్ని తెచ్చారు హుజూరాబాద్ ఎన్నికల విషయంలో. అయితే కాకపోతే గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ ఎలాంటి పెద్ద ప్రకటన చేసినా కూడా ఆయన ఆశించిన మేరకు మాత్రం స్పందన రావడం లేదు. ఇప్పటి వరకు నిరుద్యోగుల అంశం కావచ్చు, వరి కొనుగోళ్ల అంశం కావచ్చు, ఏది చేసినా కూడా ఆయనకు సెల్ఫ్ గోల్గా మారిన పరిస్థితి ఉంది అని కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రాజకీయ మనుగడ ఏంటి, అధికారంలోకి రావాలంటే ఎలాంటి ప్రధాన అంశాన్ని తీసుకెళ్లాలనే విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈ క్రమంలో ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న భేటీ మాత్రము మొత్తం మీద ఒక సంచలనం అనుకోవచ్చు, మొత్తం మీద చర్చనీయాంశంగా కూడా మారింది. ఇది ఇక్కడ మొత్తం మీద వ్యవసాయ క్షేత్రం యొక్క పరిణామాలు మరి ఎట్లాంటి, ఆ తర్వాత ఆయన సీఎం కేసీఆర్ ఎలాంటి సీఎం అలాగే టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన అధ్యక్షుడు కాబట్టి ఇటు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోవైపు సీఎంగా ఆయన ఎలాంటి ఎత్తుగడలు తీసుకొస్తారు, ఎలాంటి ఈ సమాలోచన నుంచి ఎలాంటి ఒక కార్యాచరణతో ముందుకొస్తారనేది సర్వత్రా ఆసక్తి అయితే కలిగిస్తున్న అంశం. తేజస్వి. శ్రీనివాస్, ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పైన వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుందని స్పష్టమవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేస్ గురించి కానీ స్టేట్లో ఈ సర్వే అనేది చేశారనుకోవచ్చా? ఒకవేళ ఎవరి వైపు అయితే నెగిటివిటీ ఉందో ఎమ్మెల్యేస్ పైన, వాళ్ళ ప్లేస్లో వేరే ఎమ్మెల్యేస్ని నిలబెట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా తేజస్వి. గతంలోనే 2-3 సార్లు ఎమ్మెల్యేలకు ఇంటర్నల్గా జరుగుతున్న సమావేశాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు ఆ అవతలి పార్టీల నుంచి ఆకర్షణ, అంటే అవతల పార్టీలు ఆకర్షించుకునే సమయం గమనించి వెంటనే మళ్ళీ వారికి సిట్టింగ్లందరికీ కూడా సీట్లు ఇస్తాము, మీరు పని చేసుకోండి నియోజకవర్గాల్లో అని మరొకసారి చెప్పారు. ఒక పరస్పరం భిన్నంగా ఆయన సంకేతాలు పంపారు ఎమ్మెల్యేలకు. కానీ ఆయన అంతర్గతంగా ఉన్నటువంటి, అంటే చివరి వరకు ఏం చేస్తారనేది మాత్రం చాలా సస్పెన్స్గా ఉంటుంది. కేసీఆర్ ఎప్పుడైనా తను చెప్పేది బయటికి చెప్పేది ఒకటి ఉన్నప్పటికీ లోపల మాత్రం సమాంతరంగా
ఎప్పుడైనా ఆల్టర్నేట్ ఒక ఐడియా ఉంటుంది, అది అప్పుడు ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడే దాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఉద్యమం నడుస్తున్నప్పటి పరిస్థితి నుంచి మనం గమనించినా ఇదే అంశం తెలుస్తుంది. ఆయన బయటికి చెప్పేదానికంటే లోపల తనకు అప్పటికప్పుడు ప్రయోగించే అస్త్రాలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు, ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా ఆయన ఏమి వ్యూహరచన చేస్తారనేది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా దాన్ని ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చినా కూడా ఆయన చివరి వరకు కూడా ఎమ్మెల్యేలను తనకు ఎవరు గెలుస్తారో గెలుపు గుర్రాలుగా ఎవరు ఉంటారో వాళ్ళకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవతలి పార్టీలు బలంగా ఉన్నప్పుడు ముందు తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన అప్పటికప్పుడు మార్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గతంలో కూడా ఇలాంటి అనుభవాలు జరిగాయి. ఇక ముందు కూడా ఈ విధంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని మనకు తెలుస్తూ ఉంది. తేజస్వి, ఓకే, రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి పెద్ద ప్రకటన కేసీఆర్ చేశారు. ఈ ప్రకటన ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలపైన ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? తను సీఎం కేసీఆర్ మాత్రము దీన్ని నిరుద్యోగులకు ఊరట కలిగించే అంశంగా భావించి నిరుద్యోగులంతా తమ వైపు ఎలా రావాలి, ఎలా రప్పించుకోవాలి, వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే విషయంగా ఆయన భావించినట్లయితే తెలుస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి వ్యతిరేకంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల ముందుకు ప్రకటన చేశారు, ఇదే విధంగా అక్కడ ఉప ఎన్నికల సందర్భంగా కూడా ప్రకటన చేశారు. కానీ ఆ కాలం అవన్నీ జరిగి కొన్ని నెలలు గడుస్తున్నా కూడా తీవ్ర జాప్యం జరిగినా కూడా మళ్ళీ చూసిన విషయం మళ్ళీ చూడని పరిస్థితి మనకు తెలుసు. ఈ విషయాన్నే నిరుద్యోగులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఇదే అంశం మీద కాసేపటి క్రితమే బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి కూడా స్పందించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ముఖంగా ఆయన ఏమంటున్నారంటే, మొత్తం మీద ఇది కేసీఆర్ ఒకవైపు ఉద్యోగాలను ప్రకటించినట్లు ఊరిస్తూనే మరోవైపు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గంలో క్యాంపులు పెట్టి అక్కడ నిరుద్యోగులందరినీ ఆ క్యాంపుల ద్వారా దరఖాస్తులు చేసుకోండి అని వారికి భోజన సదుపాయాలు ఇలాంటివన్నీ చేసి వాళ్ళలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించి ప్రసన్నం చేసుకోండి అని కూడా మరోవైపు సంకేతాలు ఇచ్చినట్లు, మరోవైపు చెప్పినట్లు, ఇండైరెక్ట్ అనధికారికంగా చెప్పినట్లు కూడా ఆయన ఆరోపించడం జరిగింది. కాబట్టి మొత్తం మీద తనకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను గ్రహించారు. పీకే రిపోర్ట్లో కూడా చాలా వరకు నెగిటివ్ అంశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఎట్లా మీరు డీల్ చేస్తారని కూడా పీకే చేతులెత్తేసినట్లు కూడా మనకు చర్చ జరుగుతూ ఉంది బయట. కాబట్టి ఈ విషయంలో ఏదైనా వీటన్నిటిని అధిగమించి తన వ్యతిరేకతను కూడా అధిగమించి మళ్ళీ గెలుపుకు బాటలు వేసే విధంగా ఏం చేయాలనే విషయం మీద వ్యవసాయ క్షేత్రంలో ఈ మంత్రులతో సమావేశమైనట్టు తెలుస్తుంది. సాధారణంగా ఎప్పుడు ప్రగతి భవన్లో అయ్యేవారు సీఎం మంత్రులతో అయితే, కానీ ఇప్పుడు ఏకంగా మంత్రులను అధికారులను కూడా సిఎస్ సోమేష్ కుమార్ను కూడా ఫామ్ హౌస్కు పిలిచినట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ సమాలోచనలు ఏకంగా ప్రగతి భవన్ నుంచి వ్యవసాయ క్షేత్రానికి మళ్ళడం అనేది ఇది ఒక పెద్ద ఎత్తుగడగానే చెప్పొచ్చు కేసీఆర్. కాబట్టి ఏదైనా ఒక పెద్ద ఎత్తుగడతో ముందుకు వస్తూ ప్రతిసారి చర్చనీయాంశంగా మారే కేసీఆర్ ఈసారి మరి ఎలాంటి ఎత్తుగడతో ముందుకు వస్తారు? ఈ గతంలో ఈ హుజురాబాద్ ఎన్నికల విషయంలో, జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో, అలాగే దుబ్బాక విషయంలో కూడా ఆయన ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా ఫలించలేదు. హుజురాబాద్ ఎన్నికల విషయం అయితే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ మోహరించినటువంటి పరిస్థితి. కాబట్టి ఎంత పెద్ద ఎత్తుగడ వేసినప్పటికీ ఒకప్పుడు ఉన్నటువంటి జనాదరణ, ఒకప్పుడు ఉన్నటువంటి క్రేజ్ సీఎంకు లేదు, తగ్గిపోయింది అనేది మాత్రం పలు నివేదికల్లో వెల్లడవుతోంది. ఇక్కడ బహిరంగ చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.